నేను యుఎస్లో ఉన్నాను. బ్లూ ఫిలిమ్స్ తరచుగా చూస్తాను. అందులో కొందరు మగవాళ్ళు స్త్రీ యోనిలోనూ మలద్వారంలోనూ వెంటనే సంభోగం చేస్తూ ఉంటారు. స్త్రీలు కూడా అలాగే చేయించుకుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హానేమీ ఉండదా? అటువంటి సంభోగం బ్లూ ఫిల్మ్ల వరకే పరిమితమా? నిత్య జీవితంలో కూడా ఆచరించవచ్చా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె కూడా బ్లూ ఫిల్మ్లు చూస్తుంది. అమ్మాయి బ్లూ ఫిల్మ్లో లాగానే 2 రకాలుగా చేసి చూద్దామంటుంది. నేనే ఇంతవరకు సాహసించలేకపోయాను. అలా చేయవచ్చా చేయకూడదా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. వెజైనల్ ఇంటర్కోర్స్ చేసి తర్వాత యానల్ ఇంటర్కోర్స్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. కానీ యానల్ ఇంటర్కోర్స్ చేసి అంటే మలద్వారంలో సెక్స్ చేసి వెంటనే వెజైనల్ ఇంటర్కోర్స్ చేస్తే మాత్రం యోని మార్గంలో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షను కొంతమంది క్రానిక్గా ఉండి ఏ మందులకి తగ్గని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ బ్లూ ఫిల్మ్స్లో చూపించిన రకంగా చేయడం మాత్రం ఇటు అటు ఇచ్చేసి అది చేయడం మాత్రం కరెక్ట్ కాదు. చేస్తే వెజైనల్ ఇంటర్కోర్స్ చేయాలి, అదే కంటిన్యూ చేయాలి. లేదంటారా వెజైనల్ ఇంటర్కోర్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే యానల్ ఇంటర్కోర్స్ చేయాలి. మరి అటు నుంచి రాకూడదు. మళ్ళీ యానల్ ఇంటర్కోర్స్ స్టాప్ చేసేయాలి. అయితే యానల్ ఇంటర్కోర్స్ చేసే వాళ్ళల్లో క్రానిక్ యూరిథ్రల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంది. యూరిథ్రల్ కానీ లేదా యూరినరీ బ్లడ్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంది. మలద్వారంలో సెక్స్ చేసే వాళ్ళకి కొన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంది. అంచేత యానల్ ఇంటర్కోర్స్ వెజైనల్ ఇంటర్కోర్స్ 2 చేస్తుంది. ఇవాళ వెజైనల్ ఇంటర్కోర్స్ చేశారు, యానల్ చేశారు. మళ్ళీ రేపు వెళ్ళి వెజైనల్ ఇంటర్కోర్స్ చేశారనుకోండి, ఈ యానల్ ఇంటర్కోర్స్ ద్వారా వచ్చిన క్రిములు వాళ్ళు ప్రవేశించి మూత్రనాళం నుండి రేపు వెజైనల్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఈ క్రిములు లోపలికి వెళ్ళి వాడికి ఇన్ఫెక్షన్ అవడం అవకాశం ఉంది. అంచేత 2 చేయడం కరెక్ట్ కాదు. చేస్తే కంటిన్యూస్గా వెజైనల్ ఇంటర్కోర్స్ లేదా కంటిన్యూస్గా యానల్ ఇంటర్కోర్స్ ఇటు మారితే ఆ ఇన్ఫెక్షన్ యానల్ ఇంటర్కోర్స్ ద్వారా ప్రవేశించిన క్రిములు ఇవాళ కాకపోయినా రేపు కాదు ఇల్లు కాకపోయినా ఆ తర్వాత అయినా సరే ఆమెలో ప్రవేశించి ఆమె బాధపడడానికి అవకాశం ఉంది. అంచేత యానల్ ఇంటర్కోర్స్ చేయాలంటే మాత్రం తప్పనిసరి చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా యానల్ ఇంటర్కోర్స్లో పాల్గొనేటప్పుడు కండోమ్ వాడాలి. ఒకవేళ యానల్ ఇంటర్కోర్స్ కండోమ్ వాడకుండా చేస్తే వెజైనల్ ఇంటర్కోర్స్ కండోమ్ వాడాలి. ఎక్కడ దొరికితే కండోమ్ వాడాలి. 2 చేయాలి. రోజు 2 చేయాలనుకుంటే మాత్రం యానల్ ఇంటర్కోర్స్ వెజైనల్ 2 చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళ కండోమ్ వాడాలి. అలాగే యానల్ ఇంటర్కోర్స్ వెజైనల్ ఇంటర్కోర్స్ తర్వాత ఓరల్గా చేయడం, నోటి ద్వారా కూడా చేయడం ఉంటే నోటిలో కూడా ఈ క్రిములు వెళ్ళి నోటిలో కూడా ఇన్ఫెక్షన్ అవడం అవకాశం ఉంది. అంచేత అవన్నీ అంత ఆరోగ్యకరమైనవి కాదు. నోరు వెజైనా పర్వాలేదు. యానల్ ఇంటర్కోర్స్ వెజైనా అండ్ ఓరల్ ఈ 3 అంటే మాత్రం మరి బ్లూ ఫిల్మ్స్ ఈ 3 చూపిస్తారు. ఆ 3 చూస్తే మాత్రం దీంట్లో మాత్రం ఆరోగ్యం మీద కొంచెం చెడు ఫలితాలు కనబడడానికి అవకాశం ఉంది. అంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా కండోమ్ వాడాలి.